అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. మనం మునుపటి వీడియోలో భగవద్గీత యొక్క 2వ అధ్యాయం సాంఖ్యశాస్త్రం వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 3వ అధ్యాయమైనటువంటి కర్మయోగం గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి. వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. ధన్యవాదాలు. ఓం శ్రీ కృష్ణ శరణం మమః. మనం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అర్జునుడు శ్రీకృష్ణుతో ఈ విధంగా పలుకుతున్నాడు. ఓ పరంధామా, నీ బోధనలు అన్నీ నేను విన్నాను. నాకు ఏది మంచిదో ఇప్పుడు నీవే చెప్పు అని చెప్పి అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్పాడు. ఆత్మానుభూతి కోసం ప్రయత్నించేవారు 2 రకాలు అని నీకు చెప్పాను. ఒకరు జ్ఞానం యొక్క తాత్విక కల్పన ద్వారా, మరి ఒకరు కర్మయోగం ద్వారా అర్థం చేసుకుంటారు. కేవలం కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుంచి బయటకు రాలేడు. ఇక్కడ కర్మ అంటే పనులు, ఏదైనా ఎటువంటివైనా కర్మ చేయడం అంటే శ్రీకృష్ణ భగవానుడు కర్మను చేయకపోవడం ద్వారా మనిషి కర్మఫలం నుంచి బయటకు రాలేడు. మనసు పవిత్రం లేకుండా సన్యాస ఆశ్రమం అనగా సన్యాసంను స్వీకరించిన ఫలితం పొందలేడు. ఇంద్రియాలు నిగ్రహించిన మనసుని ఇంద్రియాలపైన ఉంచేవాడు ఖచ్చితంగా తనను తాను మోసం చేసుకుంటున్నవాడు. అనగా ఇంద్రియాలను అదుపులో ఉంచి ఇంద్రియార్థాలు అంటే ఇంద్రియ సుఖాల మీద మనసుని ఉంచేవాడు ఖచ్చితంగా తనని తాను మోసం చేసుకుంటున్నవాడు. ఎవరు అయితే ఇంద్రియాలను మనసుతో నిగ్రహించడం ఆరంభిస్తాడో కర్మ దాని ఫలితం పట్ల అనాసక్తుడవుతాడో వారు అత్యుత్తములు. పైకి భక్తిని నటించి జనాలను మోసం చేసే వారి కన్నా నీచులు ఇంకా ఎవరూ ఉండరు. వారితో పోలిస్తే అతి చిన్న పని చేసే పనిని ఎంతో శ్రద్ధగా ఆచరించేవాడు చాలా అత్యుత్తముడు. ఎవరికి చెప్పబడిన కర్మను వారు ఖచ్చితంగా ఆచరించాలి. అది కర్మ చేయకపోవడం కన్నా గొప్పది. కర్మ చేయకుండా ఏ మనిషి తన దేహాన్ని కూడా పోషించుకోలేడు. ఇక్కడ పోషించుకోలేడు అంటే మనం బతకడానికి ఖచ్చితంగా ఏదో ఒక వృత్తి, వ్యాపారం, ఉద్యోగం చేస్తాం. అది శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యం. యజ్ఞో వై విష్ణు అని వేదాలు కూడా చెప్తున్నాయి. మనిషి తన విద్యుత్ కర్మలు చేసిన, వాటిని నెరవేర్చిన, తనకు ఆదేశించిన లేదా నియమించిన పనులను పూర్తి భక్తి శ్రద్ధలతో చేసిన, అది కూడా విష్ణు భగవానుని సేవించిన దానితో సమానం. త్యాగభావంతో చేసిన అన్ని కర్మలు తప్పిస్తే మిగిలిన అన్ని కర్మలు అంటే త్యాగభావం లేనటువంటి అన్ని కర్మలు మనిషిని తిరిగి బంధంతో చిక్కుకునేలా చేస్తాయి. అందుకే పనులన్నీ ఆరాధనా భావంతో, త్యాగభావంతో చేయాలి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వివరిస్తాడు. మనం మరిన్ని విషయాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమో కృష్ణ, నమో వాసుదేవ. కృష్ణం వందే జగద్గురుం.